రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025 జనవరి 26 నుంచి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందనుంది. వ్యవసాయం చేయకున్నా వ్యవసాయానికి పనికొచ్చే భూములకు రైతు భరోసా అందించనున్నారు. రైతు భరోసా పైన జిల్లా కలెక్టర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక సూచనలు చేసింది. వ్యవసాయానికి పనికిరాని భూమి, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ భూములకు రైతు భరోసా వర్తించదు. ఈ భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రకటించనున్నారు. రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టత ఇచ్చారు. పంట వేసినా వేయకపోయినా వ్యవసాయానికి పనికి వచ్చే ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి పనికి వచ్చే భూములకు రైతు భరోసా కింద ప్రభుత్వ సహాయం అందించనుంది. వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందించరు. ఈ భూముల వివరాలు గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వ సహాయం అందాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏటా 2 సీజన్లకు 6,000 చొప్పున 12,000కు ప్రభుత్వం పెట్టుబడి సహాయంగా అందించనుంది. తెలంగాణలోని 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన లబ్ధిదారులకు రైతు భరోసా అందించనుంది ప్రభుత్వం. వ్యవసాయ యోగ్యమైన భూములు కలిగిన 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందుతోంది.